హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరూ టిఫిన్ చేసేసారా? ఈరోజు మా టిఫిన్ చూపిస్తా చూడండి. నార్మల్ దోస, ఎగ్ దోస అని చెప్పేసి లాస్ట్ వరకు చూడకుండా వెళ్ళిపోకండి. లాస్ట్ వరకు చూడండి, కొంచెం వెరైటీ అనమాట. బయట వర్షం పడేటప్పుడు మనకి టిఫిన్ కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. అలాంటి టైంలో మామూలుగా దోశ పిండి ఉందనుకోండి, ఇలా దోశ వేసేసుకుని ఎగ్ కూడా అలా అప్లై చేసుకోండి. ఎగ్ దోశ అంటారు కదా దీన్ని. ఎగ్ దోశ చట్నీతో తింటే అస్సలు బాగుంటుందండి. వర్షం పడేటప్పుడు కొంచెం కారంగా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఆవకాయ పచ్చడి ఉంటుంది కదండి, ఆవకాయ పచ్చడి ఆ ఎగ్ వేసిన దాని మీద కొంచెం ఒక స్పూన్ తీసుకొని అప్లై చేయండి. సిమ్లో పెట్టి దోశని కాల్చుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి దోశని కాల్చుకుంటే చుట్టూ అంచులు బాగా క్రిస్పీగా కాలుతాయి అన్నమాట. బాగుంటుంది తినేటప్పుడు. అలాగే దోశ కూడా చక్కగా నీట్గా కాలుతుంది అనమాట. ఇక్కడ పచ్చిదనం లేకుండా ఎగ్ అది ఫ్లేవర్ అంతా మనకి సొనవాసన అది రాకుండా చక్కగా సిమ్లో పెట్టి ఇలా కాల్చుకోండి. చూడండి, అలా అప్లై చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మన ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పటి వరకు టిఫిన్ తినకుండా ఉంటే, దోసపిండి రెడీగా ఉంటే, ఎగ్ రెడీగా ఉంటే ఒకసారి ట్రై చేసేయండి. చూసారా, ఎగ్ కాదు సారీ, దోశ ఎలా ఉందో చూడగానే తినాలనిపిస్తుంది కదా. ఒకసారి లేట్ ఎందుకు మరి, మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా మరి, బాయ్ బాయ్.